ఈవేళ ప్రతి ఒక్కరికి పుష్కర నమస్కారం తెలియచేస్తున్నాను. నా పుష్కర వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తల్ని మీకోసం చదువుతున్నది మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాదాంచి పెరుగుతున్నా అందరూ పుష్కర స్నానం ఆచరించి నా మాదిరిగానే పుణ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళండి. ఇక పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వాళ్ళు ఏ లోకంలో ఉన్నా సరే సంతోషిస్తారు. నేను కూడా వితౌట్ షర్ట్తో సాంప్రదాయ ప్రకారం పుష్కర స్నానం ఆచరించాను. నా సాంప్రదాయాలు విలువలు చూసి పండితులే షాక్ అయ్యారు. ఏ విఐపి కూడా నా మాదిరిగా పద్ధతిగా స్నానం చేయలేదు. నేనైతే యూత్, అందులో కూడా మనది 6 ప్యాక్ కాకపోయినా యూత్ బాడీ కాబట్టి 100 కెమెరాల ముందు అద్భుతంగా స్నానం చేసి గోదావరి మాత ఆశీర్వాదం తీసుకున్నాను. పుష్కర స్నానంలో కూడా వింత వింత స్నానాలు చేయొద్దు. డిటో నన్నే ఫాలో అవ్వండి. పద్ధతి ప్రకారం అన్నీ చేసి పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నా. ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక్కసారి హెడ్లైన్ చదువుతా, దయచేసి మీరంతా కూడా ఫాలో అవ్వండి. గోదావరి పుష్కర స్నానంతో పులకించిపోయాను. 3 మునకలకే పాపాలన్నీ పోయినంత ఆనందపడ్డాను. పితృదేవతలకు పిండ ప్రదానంతో ఎంతో పుణ్యం. మన పూజతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యం. పుష్కర బాధితులకు నా టైంలీ రాకతో ఎంతో ఓదార్పు. నన్ను చూసైనా రావాలి మంత్రులు అధికారుల్లో మార్పు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. గత పాపాలని కడిగేసుకోవడానికే కాదు, భవిష్యత్ కోసం పుణ్యం కొంత తెచ్చుకోవాలని చెప్పంటే కూడా నా మాదిరిగా పుష్కర స్నానం చేయండి. సంప్రదాయాలను ఎలా పాటించాలో నా స్నానం సీన్ చూస్తే చాలు ఇట్టే తెలుస్తుంది. ఎంతమంది బయట ఉండి నీతులు చెప్తారు, కానీ గోదావరిలోకి దిగితే లోతు తెలుస్తుంది. నాయనా జగన్మోహన్ రెడ్డి, నువ్వు యూత్ కాబట్టి బాగా చేశావు. స్నానం చాలా బాగా చేశావు. పితృదేవతలకు పిండ ప్రదానం చేసి మంచి పేరు తెచ్చుకున్నావు. సంప్రదాయం ప్రకారం చేస్తావో లేదోనని అనుమానపడ్డాను. ఆ రోజుల్లో మీ తండ్రి గారు కూడా అచ్చం ఇలానే మునిగి ఇంతే పద్ధతిగా చేశారు. నీ మీద నాకెక్కడో అనుమానంగా ఉండేది సుమా. ఏది ఏమైనా చాలా భక్తి శ్రద్ధలతో స్నానమాచరించి మీ ఇడుపుల పాయకు, లోటస్ పాండుకు కూడా పుణ్యాన్ని పెద్ద సంచిలో తీసుకెళ్లావు నాయనా. థ్యాంక్ యూ గోదావరి మాత. నేను ఏ పని చేసినా చిన్నప్పటి నుంచి అంతే, చాలా నిక్కచ్చిగా ఉంటాను. అధికార పక్షాన్ని ఎంతో గట్టిగా నిలదీస్తాను. భక్తి విషయంలో కూడా అంతే. మన కాన్సన్ట్రేషన్కి పూజారులు కూడా ప్లాట్ అవ్వాల్సిందే. అయ్యా జగన్ గోవిందా, పిండం ఎంత పర్ఫెక్ట్గా పెట్టావో ఏమిటో, మరి స్నానం కూడా అలాగే చేశావు నాయన. నీ భక్తి శ్రద్ధలు చూసి నాకే మూర్ఛొచ్చిందంటే నమ్ము. ఏదో కుర్రవాడివి ఫోటోలకు ఫోజులిచ్చి చాదస్తంతో మామా అని చెప్పి అనిపిస్తావని చెప్పి అనుకున్నాను, కానీ మాకే ఆయాసం వచ్చి అలసిపోయినా నువ్వు మాత్రం గంట సేపు నీళ్ళల్లో బాగానే నానేవు నాయన. ఏది ఏమైనా సరే చాలా చక్కటి స్నానం చేశావు. చొక్కా విప్పడానికి సిగ్గుపడతామో అని చెప్పి అనుకున్నాను, కానీ సిగ్గును కూడా నీళ్లలో వదిలేశామని చెప్పి నాకు నిన్ననే తెలిసింది సుమి. కీప్ ఇట్ అప్ సూపర్ ఎవరు. రెండు దుంపదగా చాలా బాగా చేసావురా. అరే, నీకు నా మీద మా నాయన మీద ఎంత ప్రేమ ఉందని చెప్పి నిన్న మరొక్కసారి గుర్తు చేశావు. ఎప్పుడో చిన్నప్పుడు నేను సాంప్రదాయాలను బాగా ఫాలో అయ్యేవాడిని. ఇప్పటికీ మంత్రాలు మర్చిపోయిన పండితుడి మాదిరిగా చాలా శాస్త్రోక్తంగా చేశావురా. నా ఆత్మకి ఎక్కడలేని ఎనర్జీనిచ్చావు. నా ఆశీర్వాదం ఎప్పుడు నీకుంటుంది. తెలుగు ప్రజలు కూడా నీ భక్తిని డెఫినెట్గా ఆశీర్వదిస్తారు. ఇది వాస్తవం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. నాయనా, మీరంతా ఎక్కడున్నా సరే నా మీద ప్రేమను కురిపిస్తారని చెప్పి నాకు తెలుసు. అందుకే నీతో పాటు రాజారెడ్డి తాతగారిని కూడా తలుచుకున్నాను. నాకు మొత్తం ఆయన బుద్ధులు, ధైర్య సాహసాలే వచ్చాయని చెప్పి ప్రతిపక్ష నేతలే కాకుండా మనవాళ్ళు కూడా అనేవాళ్ళు. మంచి పని చేసినావురా జగన్. ఈ తూరైనా నా పేరు తలుచుకుంటావో లేదని చూసినా. నిన్ను చూస్తా ఉంటే ఇంత బుద్ధిగా పూజలు చేస్తా ఉండదు నువ్వేనా అని నేను డౌట్ పడ్డానంటే నమ్మో. మీ నాయన కూడా ఇంత పూజలు చేయలేదబ్బే. కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నప్పుడే అనుకున్నా ఓదార్పు చేసినంత నిష్ఠతో చేస్తా ఉండవని. చాలా సంతోషం అబ్బే. థ్యాంక్ యూ తాత. నువ్వైనా నాయనైనా సరే నా మీద దృష్టి పెడతారని చెప్పి నాకు తెలుసు. పుష్కర స్నానం చేస్తూ మిమ్మల్ని ఎలా మర్చిపోతాను చెప్పండి. అందుకే నన్ను నేను మర్చిపోయి మరి పూజలు కానిచ్చేశాను. క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి 2 గంటల్లో కానిచ్చేశాను. లేకుంటే మీకు కూడా బోరొచ్చే వరకు
రివర్స్ లో కూడా మంత్రాలు చదివింపజేసేవాడిని. ఇగో జగన, ఈ జన్మకు వచ్చే జన్మకు కూడా ఇది సాలబే, మనోళ్ళంతా సల్లంగా ఉండండి. మా తాత చెప్పినట్టు అంతా సల్లంగా ఉండాలా. ఎవరికి వారు జాగ్రత్తగా నా మాదిరిగా క్రమశిక్షణతో పూజలు చేసుకోండి. తోసుకోవరాలు తొందర మాత్రం అసలే వద్దు. కావాలంటే నా స్నానం సీరియల్ చూడండి. మరొకరు డిస్టర్బ్ కాకుండా వచ్చామా, గోదావరి నుండి పుణ్యం తీసుకెళ్ళామా లేదా అన్నట్టుగా ఉండాలి. బాబు జగన్ బాబు, ఎంత బాగా స్నానము, మరి ఆ పిండ ప్రదానము కూడా ఎంతో బాగా చేసినావు నాయనా. జగన్ బాబు, నిన్ను చూస్తా ఉంటే ఆనందంతో కళ్ళు తిరిగినాయి. గోదావరిలో నీ గెటప్పు చూసి నాకు కొద్దిసేపు అయితే భయం కూడా వేసింది. ఒక్కసారిగా అంత ఆధ్యాత్మికత నీకెలా వచ్చిందో అనుకున్నాను. మరి సంప్రదాయ ప్రకారం పిండ ప్రదానం చేసింది నువ్వేనా అని కూడా మన ఊరోళ్ళు, మన పార్టీ వాళ్ళు కూడా చాలా మంది నాకు ఫోన్లు చేసి కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు. ఇంకా మన పార్టీ మీడియా సెల్ వాళ్ళైతే మరి పాపం ఫోన్లు ఎత్తలేక చచ్చినారంట. అమ్మా, అందరి సంగతి ఏమో కానీ మన ఫ్యామిలీ వాళ్ళే షాక్ అయ్యారని చెప్పి నాకు తెలిసింది. కొన్నిసార్లు ఇలాంటి షాక్స్ ఇస్తేనే మనమంటే ఏంటో తెలుస్తుంది. నేను పుష్కర ఘాట్లో జరిగిన ఓదార్పుకు వెళ్తే నా వెనకాల కొంతమంది వెటకారం కామెంట్స్ చేశారు. అందుకే సిసలైన సంప్రదాయం ఎలా ఉంటుందో ఏంటో పిక్చర్ వేసి మరి అందరికీ చూపించాను. మరే జగన్ గారండి, నమస్కారం అండి. మరేమండి, మీ పక్కనే మా ఫ్యామిలీ మొత్తం కూడా పుష్కర స్నానం చేశామండి. మీరు పూజ ఎలా చేస్తే మేము అలాగే ఫాలో అయిపోయామనుకోండి. ఎంతైనానండి, మీరు భక్తిలోకి దిగితే గోదావరి నీటి మట్టం లాగా భలే పెరిగిపోయారండి. అబ్బో, మరేమండి, మొన్న మొదటి రోజు అయితేనండి మీరు మా ఊరోళ్ళని మా పక్క ఊరోళ్ళని కూడా అబ్బో ఎంత బాగా ఓదార్చారు అనంట. నాయన జగన్ బాబు, ఎవరు ఆ భక్తురాలు చాలా చక్కటి మాట చెప్పింది నాయన. గోదావరి స్నాన సంప్రదాయంలో నీ వేషధారణ చాలా చక్కగా కుదిరింది. అసలు ఎంతో మంది నాయకులు చొక్కాలు బనియన్లు విప్పకుండానే నీళ్లలో మునకేసి సిగ్గుతోనే పారిపోతున్నారు. అటువంటిది నువ్వు మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆ దేవుడికి భక్తుడికి ఎటువంటి అనుబంధం ఉండాలి అన్నది చక్కగా చేసి చూపించావు నాయనా. చాలా మంది మరి నిన్ను చూశాకే బట్టలు తీసేసి కండువా కట్టుకుని అచ్చమైన తెలుగు సంప్రదాయంలో పుష్కర స్నానాలు చేస్తున్నారంటే అది కూడా నీ ఇన్స్పిరేషన్తోనే కదా బాబు. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. పుష్కరాలకి మీరు వెళ్ళాకే వాటికి పొలిటికల్ కల వచ్చిందంటే నమ్మండి. మీ బాతింగ్ స్టైల్తో అధికార పక్షం నేతలు కూడా షాక్ అయ్యారు. ఊరు వాడ మన పార్టీ నేతలు కూడా గోదావరి పుష్కరాలకు పోటెత్తారంటే నమ్మండి. ఇక మీరు టైంకి రాజమండ్రిలో చేసిన ఓదార్పుతో కూడా భక్తుల్లో జగన్కున్న టైం సెన్స్ ఇంకెవరికీ లేదని చెప్పంటూ అనుకున్నటువంటి మాట కూడా వాస్తవం. అంత స్పీడ్గా మీరు వెళ్ళి ఓదార్చారు కాబట్టి అటు బాధితులు ఇటు భక్తులు కూడా కొద్దిగా రిలీఫ్ అయ్యారు. అది వాస్తవం కాదని చెప్పి మీరు అనగలరా? ఇలాంటి సమయంలో మన డబ్బా మనమే కొట్టుకోవద్దాం. బట్టి ఇంతకీ నువ్వు గోదావరిలో మునకేసావా లేదా? ఒకవేళ స్నానానికి వెళ్తే వితౌట్ షర్టు నా మాదిరిగానే వెళ్ళు. మీ గుంటూరు నుంచి షర్టు తీసేసి వెళ్ళు. ఇది మన పార్టీ తరఫున ఇస్తున్న సర్క్యులర్. బొజ్జు ఉన్నా సరే సంప్రదాయాలను మాత్రం మిస్ కావద్దు. ఎనీవే మై డియర్ వ్యూవర్స్, ఈ పుష్కర స్నానంతో మనకు ఈ లెవెల్లో పాజిటివ్ ఇమేజ్ రావడం ఆనందదాయకం. అందుకే ఈ ఆనంద సమయం ఏమాత్రం పాడు కాకుండా ఈ వార్తలను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. జై మన పుష్కర స్నానాలు, జై జై మన పిండ ప్రదానాలు.